కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ సభ పెట్టింది ప్రభుత్వం. తమ పొట్టగొట్టే ఫార్మా కంపెనీ ఏర్పాటును రైతులు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఫార్మా కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు రైతులు. ప్రజాభిప్రాయ సేకరణ సభలో రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలని మరోవైపు ఫార్మా పరిశ్రమకు వ్యతిరేకంగా బిక్కనూరు మండల కేంద్రంలో బంద్ కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ సభ పెట్టింది ప్రభుత్వం. తమ పొట్టగొట్టే ఫార్మా కంపెనీ ఏర్పాటును రైతులు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఫార్మా కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు రైతులు. ప్రజాభిప్రాయ సేకరణ సభలో రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫార్మా పరిశ్రమకు వ్యతిరేకంగా బిక్కనూరు మండల కేంద్రంలో బంద్ కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ బిక్కనూరు నుంచి లైవ్ ద్వారా అందజేస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో గందరగోళంగా మారినట్టు సిచ్యువేషన్ అక్కడ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి అక్కడ ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా మన వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇవాళ అభిప్రాయ స్వీకరణ జరుగుతుంది. బిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎన్ ఫ్యాక్టరీ సమీపంలో ఇవాళ మరో ఫార్మా ఇండస్ట్రీ రాబోతుందని అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా రైతులు తమ విలువైన భూములను కోల్పోతున్నాము, ఆ విలువైన భూములను కోల్పోవడం వల్ల ఆర్థికమైన భారం ఏర్పడుతుందనే రైతుల ఆవేదన. ఖచ్చితంగా ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతామని యాజమాన్యం మధ్య ఒక అభిప్రాయ స్వీకరణకి ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణకు సంబంధించినటువంటి అధికారులు, బిక్కనూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఫార్మా డ్రగ్ సంబంధించిన ఏదైతే భూమి మనం చూస్తున్నటువంటి ఈ భూమి ఉందో ఇందులోనే ఫార్మా కంపెనీ నిర్మాణం కాబోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే ఎంఎస్ఎన్ కంపెనీ అని బిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కంపెనీ వల్ల తీవ్రమైన పర్యావరణ సమస్య ఏర్పడుతుంది. ఇళ్లలోకి కలుషితమైనటువంటి ఇది గాలి వస్తుంది, దానివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలకు, వృద్ధులకు, వయోవృద్ధులు బారిన పడ్డటువంటి అనేక వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని అంటున్న సమయంలో ఇవాళ మరో డ్రగ్ కంపెనీ రావడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. తక్షణమే ప్రభుత్వము మొండి ఆలోచనను వీడనాడి ఇవాళ ప్రజాభిప్రాయ స్వీకరణలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒకే అభిప్రాయానికి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఇక్కడ ఫార్మా డ్రగ్ కంపెనీని ఏర్పాటు చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు, అందుకు ఎందుకైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఒకవేళ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే వేరే సుదూర ప్రాంతాలకు తరలించాలి. ముందుగా కంపెనీ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పునాది రాళ్ళు వేసే సమయంలోనే ఈ ప్రజాభిప్రాయ సేకరణ పెడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు అంతా చేసి సగం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వల్ల ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రైతులకు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని నిరసిస్తూ ఇవాళ బిక్కనూరు మండల కేంద్రంలో బంద్ను ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు ఈపాటికి బంద్లో పాల్గొనడం జరిగింది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో ఇవాళ అడిషనల్ కలెక్టర్ విక్టర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు హైదరాబాద్ నుంచి ఇక్కడికి అధికారులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు ఒకటే విషయం చెప్తున్నారు, ఫార్మా ఇండస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు, ప్రభుత్వం దాన్ని విరమించుకోవాలి, తక్షణమే పునరాలోచించేలా చేయాలి.
అదేవిధంగా విలువైన భూములను కోల్పోతున్నాం కాబట్టి అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని రైతులు ముక్త కంఠంతో ఏకవాక్య తీర్మానంగా ఇవాళ అడిషనల్ కలెక్టర్కు ఉన్నత స్థాయి అధికారులకు తేల్చి చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇటు పర్యావరణానికి సంబంధించిన అధికారులతో పాటు ఇటు రైతులు పెద్ద మొత్తంలో నష్టం ఏర్పడుతుంది, నష్టం వల్ల తీవ్ర అనర్థాలు అవస్థలు ఏర్పడతాయని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాము, భూమి కాలుష్యం అవుతుంది. సమస్య పరిష్కారం దిశగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా యువత కేంద్రంలో ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ ప్రతి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఫార్మా ఇండస్ట్రీ వల్ల ఇందాకే ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యర్థాలు రావడం వల్ల బిక్కనూరు అదేవిధంగా సుదూర ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైతులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు ప్రభుత్వ అధికారులకు మధ్య ఒక అగాధమైన వాతావరణం ఏర్పడింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని రైతుల డిమాండ్ స్పష్టంగా కనబడుతుంది. పూర్తి ఆలోచన ఇక్కడ నుంచి ఫ్యాక్టరీని తరలిస్తే తప్ప, ఇక్కడ ఫార్మా డ్రగ్స్ సంబంధించినటువంటి ఆనవాలు లేకుండా చేస్తే తప్ప ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే రవీందర్, అంటే ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడ అధికారులకు రైతులకు మధ్య గందరగోళం సిచ్యువేషన్ కారణాలేంటి? అక్కడ రైతులు ఏమని చెప్తున్నారు? రైతులు ఒకటే చెప్తున్నారు, ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనుకుంటే ఇక్కడ శంకుస్థాపన రోజు మాత్రమే చేయాలి. సగం కన్స్ట్రక్షన్ పూర్తి చేసి మరో మార్చి వరకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కు ఫార్మా డ్రగ్ రాబోతుంది. ఈ బల్క్ డ్రగ్ దీనివల్ల విపరీతమైన వ్యర్థాలతో పాటు ప్రజలు కాలుష్యాన్ని బారిన పడి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లకు అదేవిధంగా ఊపిరి సమస్యలు అదేవిధంగా ఇతరతర సమస్యలు తలెత్తుతాయని ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే స్పష్టంగా పేర్కొనడం. అయినా ఇవాళ సుదూర ప్రాంతాలు దాదాపు 1/2 కిలోమీటర్కు బిక్కనూరు మండల కేంద్రానికి ఉన్నటువంటి విలేజ్ తో పాటు 18 గ్రామాల ప్రజలు పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఫార్మా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాము, అనర్థాలు ఎదుర్కొంటాము. పైగా విలువైన భూములు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కోట్లలో భూముల వాల్యూ ఉంటుంది. ఇవాళ ఫార్మాను తీసుకోవడం, ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవడం అంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయితోని కాలరాయడమే, వారి హక్కులను భంగం కలిగించడమే, వారి జీవిత ప్రమాణ స్థాయిని తగ్గించడమనే ఆవేదన ప్రతి రైతుల్లో ప్రతి ఇక్కడ వచ్చినటువంటి ఫార్మా డ్రగ్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువత నుంచి మొదలుకుంటే ప్రతి సామాన్య గ్రామ విలేజ్ నుంచి మొదలుకుంటే ప్రతి వార్డు వరకు ఇదే సమస్య ఉంది. ప్రభుత్వం ఇవాళ మొండి పట్టుదలకు పోయేసి ఇక్కడ వేళ డ్రగ్ కంపెనీ ఏర్పాటు చేస్తే తీవ్ర అనార్థాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని రైతులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకునే పరిస్థితి కనబడతలేదు. ఖచ్చితంగా మొండి వైఖరికి ప్రదర్శించే ప్రయత్నం కనబడుతుంది. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిందని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం పోలీసుల సహకారంతో ఇవాళ ప్రభుత్వం మొండిగా వివరించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ముందస్తు అరెస్టును ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇవాళ ఈ డ్రగ్ను నిలదీస్తారనే భయంతో ఈ ఉద్యమం చేస్తున్న వారిపైన కానీ ప్రజా సంఘ వాదులకు కానీ అదేవిధంగా పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నటువంటి డ్రగ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనుకాడేటట్టుగా కనబడతలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి ఇక్కడ నుంచి ఫ్యాక్టరీని తరలించండి. ఇక్కడ పొల్యూషన్ బారిన ఈపాటికే 2 ఫార్మా డ్రగ్ వల్ల ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటుంది. వాయు కలుషితమైంది. ముఖ్యంగా రాత్రిపూట ఇళ్లలో ఉండడం కష్టంగా మారింది. తక్షణమే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మధ్య ఒక గందరగోళమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా అందరికీ మాట్లాడించే అవకాశం కల్పించాలి. ప్రజాభిప్రాయ సేకరణ అంటే సెలెక్టెడ్ పీపుల్ కాదు, ప్రతి పౌరుడి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు ఇక్కడ సంబంధించినటువంటి అధికారులకు తేల్చి చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా ప్రజాభిప్రాయ సేకరణలో క్లియర్ గా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన ప్రతి రైతు ఇక్కడ ఉన్నటువంటి 18 గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా తమ ఆవేదన పాలు పంచుకునడానికి సమయం ఇవ్వాలని కోరిన పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మార్చి వరకే డెడ్ లైన్ ఉంది. మార్చి లోపల ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ వస్తుందని క్లియర్ గా ప్రభుత్వం నిన్న మొన్న విడుదల చేసినటువంటి జీవోలను స్పష్టంగా ఉంది. అదే కనుక జరిగితే ఇవాళ బిక్కనూరు మండలంతో పాటు 18 గ్రామాల ప్రజల హక్కులను కాలరాసినది అవుతుంది. వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి తగ్గించింది అవుతుంది. ప్రభుత్వం ఈ విషయం పైన పునః ఆలోచన చేయాలని ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.